శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసి గతాసో న గతాసోంశ్చ నానుశోచంతి పండితాః. ఓ అర్జున, ఎవరి కోసమైతే శోకించడం తగదో వారి గురించి నీవు శోకిస్తున్నావు. పైగా అన్ని తెలిసిన పండితుని వలె నీవు మాట్లాడుతూ నీ చర్యలు సమర్థించుకుంటున్నావు. నీకో విషయం తెలుసో లేదో, నిజంగా పండితులు, జ్ఞానులు, అన్నీ తెలిసిన వారు ఇంకా ప్రాణములు పోని వారి గురించి కానీ, ఇంతకుముందే ప్రాణములు పోయిన వారి గురించి కానీ ఎన్నడూ శోకించరు. ఈ శ్లోకంలో మొట్టమొదటిగా మాటగా అన్వశోచ అని వాడాడు వ్యాసుడు. అన్వశోచ అంటే శోకించవద్దు, దుఃఖించవద్దు. ఇదే మాదిరి గీతను ముగించిన తర్వాత ఆఖరు శ్లోకంలో ఆఖరు మాటగా మా శుచ అంటే శోకించవద్దు అని అన్నాడు. అంటే గీత యొక్క ముఖ్య ఉద్దేశము ఎవ్వరూ శోకించకూడదు, అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఆనందము మన అసలు లక్షణము. శోకము, దుఃఖము మనము తెచ్చిపెట్టుకుంటున్నాము. ఇక్కడ అర్జునుడు కూడా లేనిపోని దుఃఖాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ఏవేవో ఊహించుకుంటున్నాడు, బాధపడుతున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు. శోకించడం నీ లక్షణం కాదు అని పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. అదే గీతా బోధ. ఇక్కడ మరొక పదం ఉంది, ప్రజ్ఞావాదాంశ్చ భాషసే అంటే పెద్ద అన్నీ తెలిసిన వాడి మాదిరి మాట్లాడుతున్నావు అని అన్నాడు కృష్ణుడు. నిజానికి అర్జునుడు బాగా చదువుకున్నాడు, కానీ ఆ చదువు వల్ల వచ్చిన జ్ఞానము పరిమితము, ఆత్మజ్ఞానము అనంతము. ఆత్మజ్ఞానము అర్జునుడికి లేదు, కానీ తనకు అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నాడు. అదే అవివేకము. మనలో కూడా బాగా పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా అత్యంత మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. తమకు తెలియని దాని గురించి తమకు అంతా తెలిసినట్లు లెక్చర్లు ఇస్తుంటారు. పెద్ద పెద్ద చదువులు చదివినంత మాత్రాన అతడు జ్ఞాని కాలేడు. ఆ చదువులు అన్నీ ధనార్జనకు పనికొస్తాయి, కానీ జ్ఞానం ఇవ్వలేవు. ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించేదే నిజమైన విద్య. ఈ శ్లోకంలో మరొక మాట కూడా అన్నాడు, నాను శోచంతి పండితాః అంటే పండితులు, బాగా తెలిసిన వాళ్ళు, ఆత్మజ్ఞానము పొందిన వాళ్ళు మరణించిన వారి గురించి కానీ మరణించబోయే వారి గురించి కానీ శోకించరు. కాబట్టి శోకం నుండి మనము బయటపడాలో ఆత్మజ్ఞానం కావాలి, ఆత్మతత్వం తెలుసుకోవాలి. దానిని బోధిస్తున్నాడు కృష్ణుడు. ఆత్మజ్ఞానము, ఆత్మతత్వం గురించి తెలిసిన వాడే పండితుడు అనిపించుకుంటాడు, కానీ కావ్యాలు, పుస్తకాలు రాసినంత మాత్రాన పండితుడు కాడు. పండితుడి లక్షణము ఆత్మ అనాత్మ జ్ఞానము కలిగి ఉండటము అని స్పష్టంగా చెప్పాడు పరమాత్మ. ఆత్మజ్ఞానం గురించి తెలిస్తే ఎవ్వరూ దేని గురించి దుఃఖించరు. ముఖ్యంగా చచ్చిన వారి గురించి కానీ, చావబోయే వారి గురించి కానీ, ఉన్నదాని గురించి కానీ, రాబోయే దాని గురించి కానీ దుఃఖించరు. అంటే పండితులు దుఃఖించరు. నీవు దుఃఖిస్తున్నావు కాబట్టి నీవు పండితుడివి కావు. కాబట్టి నేను చెప్పింది శ్రద్ధగా విను అని తన బోధన మొదలుపెట్టాడు శ్రీకృష్ణుడు. ఓ అర్జున, నీ దుఃఖానికి కారణము నీ అజ్ఞానమే. నీవు స్వర్గ సుఖములు, రాజ్యభోగములు ఇచ్చినా ఏ దుఃఖము పోదు అని అన్నావు అని నీవు అనుకుంటున్నావో అదే అజ్ఞానము. ఆ అజ్ఞానం నుండి సంసారము పుడుతుంది. వెలుగు రాగానే చీకటి పోయినట్టు ఆత్మజ్ఞానము కలిగితే అజ్ఞానము దానంతరదే అంతరిస్తుంది. దానితో సంసార బంధనములు కూడా నశిస్తాయి అని అన్నాడు కృష్ణుడు. గీతలో చెప్పబడిన కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగము అన్నీ దీనికి అనుగుణంగానే ఉంటాయి. గీతలో పూర్తిగా జ్ఞానం గురించి చెప్పబడింది. జ్ఞానాన్ని మించిన వస్తువు మరొకటి లేదు అని కృష్ణుడే చెప్పాడు. కాబట్టి జ్ఞానమును మూలాధారముగా చేసుకొని మిగిలిన అన్ని యోగములు చెప్పబడ్డాయి. పండితుడు కాబట్టి జ్ఞానమును మూలాధారంగా చేసుకొని మిగిలిన అన్ని యోగములు చెప్పబడ్డాయి. పండితుడు, జ్ఞాని, తెలిసినవాడు ఏడవడు, నిరాశకు, నిస్పృహకు లోని కాడు. అది అతని మొదటి లక్షణం. ప్రతిదానికి శోకించడము జ్ఞాని లక్షణం కాదు. నీవు ఏడుస్తున్నావు అంటే నీవు పండితుడివి, జ్ఞానివి, తెలిసిన వాడివి కావు అని అర్థము. నీవు ఏమి చెయ్యాలో తెలియని సందిగ్ధంలో ఉన్నావు, కన్ఫ్యూజన్లో ఉన్నావు. ముందు దానిని నుండి బయటపడు. దానికోసము నీకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని నీకు బోధిస్తాను, శ్రద్ధగా విను. పండితుడు అయినవాడు పోయిన వాళ్ళ కొరకు కానీ పోబోయే వాళ్ళ గురించి కానీ శోకించడు. అంటే పండితుడికి గతంతో కానీ భవిష్యత్తుతో కానీ సంబంధం లేదు. కారణము, పండితుడికి ఎవరితోనూ సంబంధం ఉండదు, దేని మీద ఆసక్తి ఉండదు. నీవు ఎవరి కొరకు దుఃఖించకూడదో వారి కొరకు దుఃఖిస్తున్నావు. క్షత్రియుడిగా యుద్ధం చేయడము, దాని వలన ధర్మమును కాపాడము నీ కర్తవ్యము. వీరు అధర్మ యుద్ధము చేయడానికి వచ్చారు, నీవు వీరితో యుద్ధం చేస్తే వీరు చస్తారు అని అనుకోవడము నీ అజ్ఞానము.
అలా అని నీవు ఊరుకోవడం లేదు, అన్నీ నీకు తెలిసినట్టు మాట్లాడుతున్నావు, అది నీ అజ్ఞానమే అని అంటున్నాడు కృష్ణుడు. ఇప్పుడు కృష్ణుడి ముందున్న లక్ష్యాలు రెండు. ఒకటి అర్జునుడిని యుద్ధం చేయడానికి సన్నద్ధం చేయడము, రెండవది అర్జునుడికి జ్ఞానోపదేశం చేయడము. అందుకు గాను కృష్ణుడు అర్జునుడికి ధర్మశాస్త్రము, లౌక్యము, తత్వశాస్త్రము ఈ మూడింటిని బేసుగా చేసుకొని జ్ఞానబోధ చేశాడు. దానికి గాను రాబోయే శ్లోకములలో తత్వశాస్త్రమును బోధించాడు కృష్ణుడు. రాబోయే శ్లోకాలు అర్థం కావాలంటే తత్వం గురించి క్లుప్తంగా తెలుసుకోవడం అవసరం. ప్రతి మానవుడు చేతనత్వము అంటే కాన్షియస్నెస్ కలిగి ఉన్నాడు. చైతన్యము దేహం కన్నా వేరైనది, దేహం యొక్క భాగము కాదు, దేహం యొక్క ధర్మము కాదు, దేహములో నుండి పుట్టినది కాదు. చైతన్యము వేరు, దేహం వేరు. చైతన్యం లేకపోతే దేహం పడిపోతుంది. ఉదాహరణకు ఒక లైటు, ఫ్యాను, ఏసీ, కూలరు ఇవన్నీ మనకు కనిపించే వస్తువులు. ఇవి వాటంతటవి పనిచేయవు. వాటిలోకి చైతన్యము అంటే కరెంటు ప్రవహిస్తే అవి పనిచేస్తాయి. ఈ వస్తువులకు ఉనికిని ఇచ్చి అవి పనిచేసేటట్టు చేసేది మనకు కనిపించని కరెంటే, అదే చైతన్యము. ఈ చైతన్యానికి దేహం యొక్క అవలక్షణాలు ఏవి అంటవు, మంచి లక్షణాలు కూడా అంటవు, సాక్షీభూతంగా ఉంటుంది. కాబట్టి మానవుడు తన్ను తాను ఆత్మగా అనుకోవాలి కానీ శరీరంగా కాదు. ఎందుకంటే శరీరం పడిపోయిన ఆత్మ ఉంటుంది కాబట్టి. ఆత్మ శాశ్వతము, శరీరము అశాశ్వతము. ఈ విషయం తెలియక అందరూ ఈ దేహమే నేను, నేనే ఈ దేహం అనే భ్రమలో ఉంటారు. ఈ దేహముతో సుఖము, దుఃఖము అనుభవిస్తుంటారు. అయ్యో చచ్చిపోతానేమో అని భయపడుతూ ఉంటారు. చావు అంటే వినకూడని మాట అనుకుంటారు. దీనిని బేసుగా చేసుకొని పరమాత్మ అర్జునుడికి తత్వబోధ చేశాడు. నేను ఈ శరీరం కాదు, నేను వేరే, శరీరం వేరే అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. అంతేకాని గుడికి వెళ్ళడము, అభిషేకాలు చేయడము ఓ స్పిరిచువాలిటీ కాదు. నాకు తెలిసింది నేను చూచేది నేను కాదు, నేను ఫీల్ అయ్యేది నేను కాదు, నేను ఆలోచించేది నాకు తెలుస్తూ ఉంది కాబట్టి అది నేను కాదు, నా ఊహలకు అందనిది, నాకు కనబడనిది అదే నేను అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఇది ఆలోచిస్తే కానీ అర్థం కాదు. దీనిని నేతి నేతి అనుకుంటూ ఒకటి తీసివేసుకుంటూ పోతే చివరికి మిగిలేది ఆత్మ, అదే పరబ్రహ్మం. ఆత్మ లక్షణాలు అప్రమేయ, చూడటానికి వీలు కానిది. మనకు రెండింటినీ గురించి తెలుసు. ఒకటి చూచేది, రెండు చూడబడేది. చూచేది ఆత్మ అయితే చూడబడేది అనాత్మ, అంటే ప్రాపంచిక వస్తువులు. దేనినైతే మనము చూస్తున్నామో అది ఆత్మ కాదు. ఏదైతే చూస్తూ ఉందో దానిని మనం చూడలేము. అందుకే ఆత్మను అప్రమేయము అని అన్నారు. కానీ ఆత్మ అనేది ఒకటి ఉన్నది అని శాస్త్ర జ్ఞానము చేత తెలుసుకుంటాము. కాబట్టి తెలుసుకోబడేది మాత్రమే ఆత్మ. నిత్యము అంటే ఎల్లప్పుడూ ఉండేది, అంటే నాశనం లేనిది, మార్పు లేనిది, ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా పోయేది కాదు. ఉదాహరణకు మన శరీరం ఉంది, అది కొంత మేము స్పేస్ ఆక్రమించి ఉంది. అలాగే శరీరానికి కొంతకాల పరిమితి ఉంది. శతాయుహు అంటే 100 సంవత్సరాలు. ఆ తర్వాత ఈ కానీ శరీరంలో ఉన్న ఆత్మకు ఈ ధర్మాలు లేవు. ఆత్మ నిత్యము, ఎల్లప్పుడూ ఉంటుంది. సర్వం గతం, అవధులు లేనిది, సర్వవ్యాపకత్వము లేనిది. అందుకే పరమాత్మను విష్ణువు అంటారు. వ్యాపకశీలాత్వ విష్ణువు. సర్వం వ్యాపించి ఉన్న దానికి, అంతటా నిండి ఉన్నదానికి కదలిక ఉండదు. అకర్త, ఏ పని చేయనిది. అభోక్త, దేనిని అనుభవించనిది. ఈ ఆత్మస్వరూపాన్ని గురించి మనం అందరము తెలుసుకుంటే రాబోయే శ్లోకాలు చక్కగా అర్థమవుతాయి. నత్వేవాహం జాతు నాసం, నత్వం నేమే జనాధిపాః, నచైవ న భవిష్యామః, సర్వే వయమతః పరం. ఓ అర్జున, నేను కానీ నువ్వు కానీ, ఈ రాజులు కానీ సైనికులు కానీ, నువ్వు అంటున్నావే నా తాతలు, తండ్రులు, సోదరులు, కుమారులు, మనుమలు, మేనమామలు అని, వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు లేకుండా ఉండని కాలము లేదు. భవిష్యత్ కాలములో ఉండబోరు అనే మాట కూడా లేదు. అంటే మనమందరము గతంలో ఉన్నాము, ఇప్పుడు ఉంటున్నాము, భవిష్యత్తులో కూడా ఉంటాము. కాబట్టి ఈరోజు ఉన్నాము, రేపు ఉండము అన్న ప్రసక్తి లేదు. ఇది కృష్ణుడు మొట్టమొదటి పాఠము. ఈ ఒక్క పాఠము చక్కగా అర్థం చేసుకుంటే గీత అంతా అర్థమైనట్టే. గీత పూర్తిగా ఇదే సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. ఈ శ్లోకంలో ఒక పదం వాడాడు వ్యాసుడు, వయం సర్వం. వయం సర్వం అంటే మనం అందరము. అంటే కృష్ణుడు కూడా మనలాంటి వాడే, కాకపోతే ఆయనకు ఆత్మజ్ఞానం ఉంది, మనకు లేదు.
ఇక్కడ మనం అందరము అంటే కృష్ణుని శరీరము, నా శరీరము, నీ శరీరం అని కాదు. శరీరంలో ఉండే ఆత్మస్వరూపము అది ఒకటే. శరీరాలు వేరు, అందరిలోనూ ఉన్న ఆత్మ ఒకటే. ఒకే ముద్దగా ఉన్న బంగారంలో నుండి ఎన్నో ఆభరణాలు తయారవుతాయి. మరలా ఆ ఆభరణాలు అన్నీ కరిగిస్తే వాటిలోని మురికిపోయి స్వచ్ఛమైన బంగారం ముద్దగా అవుతుంది. పరమాత్మ అన్ని జీవరాశులలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఆ ఆత్మ ప్రాపంచిక విషయములలో తగులుకొని జీవాత్మగా మారుతుంది. వాసనలు మూటగట్టుకుంటుంది. జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటుంది. ఆ వాసనలు పోగానే, అంటే బంగారంలో ఉన్న మురికి పోగానే స్వచ్ఛమైన బంగారం లాగా మారి ముద్ద అవుతుంది. బంగారము అగ్నిలో వేస్తే శుద్ధి అవుతుంది. జీవాత్మ ఆత్మజ్ఞానం అనే అగ్నిలో కాలిస్తే పరిశుద్ధ ఆత్మ అవుతుంది, పరమాత్మలో లీనమవుతుంది. కాబట్టి బంగారం ఎల్లప్పుడూ ఉంటుంది, ఆభరణాలు మారుతూ ఉంటాయి. మట్టి ఒకటే, రకరకాల కొండలు తయారవుతూ ఉంటాయి. అలాగే పరమాత్మ ఒక్కడే, శరీరాలు మారుతూ ఉంటాయి. ఆత్మ నిత్యము. ఆత్మ అందరిలోనే ఉంది. ఆత్మకు నాశనము లేదు. ఆత్మ దేహము కాదు. దేహము నశిస్తుంది కానీ ఆత్మ కాదు. ఈ ముఖ్య సూత్రాలు మొట్టమొదటిగా వివరించాడు పరమాత్మ. ఈ సూత్రాలను అవగాహన చేసుకుంటే జీవుడికి దుఃఖము అనేది ఉండదు. తన మరణం గురించి కానీ ఎదుటివారి మరణం గురించి కానీ బాధపడడు, శోకించడు. ప్రస్తుతం అర్జునుడు చేస్తున్న పని అదే. ఈ సూత్రము తనకే కాదు, అర్జునుడికే కాదు, అందరికీ వర్తిస్తుంది అని చెప్పాడు కృష్ణుడు. ఈ మొదటి పాఠంలోనే మనకు ఆత్మజ్ఞానం గురించి అవగాహన కల్పించాడు పరమాత్మ. ఆత్మ సత్యము. సత్యం అంటే ఎప్పటికీ 3 కాలములలోనూ మార్పు లేకుండా ఉండేది, మార్పుకు లోనయ్యేది కాదు. నేను, నీవు, అందరూ లేను అనే స్థితిలో ఎప్పుడూ లేము. అందరము ఇదివరకు ఉన్నాము, ఇప్పుడు ఉంటున్నాము, ఇక ముందు ఉంటాము. కేవలం ఈ శరీరాలు మాత్రమే మారుతుంది. నీ చేత చంపబడతారు అని నీవు అనుకుంటున్న ఈ రాజులందరూ ఇదివరకు ఉన్నారు, ఇంక ముందు ఉంటారు. ఆ మాటకొస్తే ఎల్లప్పుడూ ఉన్నారు, ఉంటారు, భవిష్యత్తులో కూడా ఉంటారు. కాకపోతే ఆత్మస్వరూపంలో ఉంటారు. శరీరాలను, దుస్తులను మార్చినట్టు మారుస్తుంటారు. అర్జున, ఈ దేహం లేకుండా పోయినా నీవు, నేను అందరము ఉంటాము. ఈ పేర్లు, రూపములు అన్నీ నిజం కాదు. కాబట్టి ఈరోజు ఉండి రేపు ఉండని శరీరాల గురించి చింతించడం అవివేకము.